హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అయితే మనం చెక్ చేసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఆ, ఏదైతే క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి క్లియర్గా తెలుస్తున్నది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టినాను అది. సో మీకోసం నేను రివ్యూ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఆన్లైన్ సబ్మిషన్స్ అసైన్మెంట్స్కి సంబంధించిన ఈ అప్డేట్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్ టు ద స్టూడెంట్ టు సబ్మిట్ దేర్ అసైన్మెంట్స్ అని చెప్పేసింది. యూనివర్సిటీ డిసైడెడ్ టు హ్యావ్ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 23 and 24 అనమాట. సో దీనికి సంబంధించింది ఇది. సో ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ పర్సూయింగ్ పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ దేర్ అసైన్మెంట్ త్రూ ఆన్లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే 2023-24 సంవత్సరానికి సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రికార్డ్స్ని అనేది, ఆ ప్రోగ్రామ్ రికార్డ్స్ని అనేది సో ఆన్లైన్లో పంపించాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ వచ్చింది, స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ దేర్ పేజెస్ ప్రొవైడెడ్ టు దెమ్ టు రైట్ దేర్ అసైన్మెంట్స్. సో మీరు వచ్చేసిందే మీకు మీ అసైన్మెంట్స్కి సంబంధించిన పేజెస్ అనేది మీకు ఆన్లైన్లో పెట్టడం జరిగిందనమాట. సో మీరు వచ్చేసిందే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రైటింగ్ షుడ్ అప్లోడ్ ద స్కానర్డ్ కాపీస్ ఫస్ట్ అప్లోడ్ అసైన్మెంట్ నెంబర్ 1, నెక్స్ట్ వచ్చేసింది నెక్స్ట్ అప్లోడ్ అసైన్మెంట్ నెంబర్ 2 అనమాట. సో ఫస్ట్ వచ్చేసింది మీరు అసైన్మెంట్ 1 అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత అసైన్మెంట్ 2 అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నోట్, MBA students who are in the semester 3rd for academic year 22-23 are advised to submit their assignments and physical. సో ఎవరైతే 2022 and 23 వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసింది వాళ్ళ రికార్డ్స్ని వచ్చేసింది ఫిజికల్గా, అంటే మీ కోఆర్డినేట్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి మీ అసైన్మెంట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఓల్డ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ దేర్ అసైన్మెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు సబ్మిట్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. సో ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళు వచ్చేసింది మీ రికార్డ్స్ అనేది మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా, ఈ డౌట్స్ వచ్చింది ఫర్ ఎనీ క్వారీస్ కాంటాక్ట్ హెల్ప్ డెస్క్ 040236805670 040236805668. సో కాంటాక్ట్ నెంబర్, సెల్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి కాల్ సెంటర్ నెంబర్ వచ్చింది 180055990101 అనమాట. ఇది అనమాట దానికి సంబంధించిన PDF ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎనాబుల్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ఆన్లైన్ ఉంది కదా. సో ఇక్కడ మీరు వచ్చేసిందే చూసుకోవచ్చు అనమాట, మీకు ఏమేమి అసైన్మెంట్స్ ఎప్పుడెప్పుడు లోపల సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకు వెరీ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ వచ్చేసిందే మనకి MBA సెమిస్టర్ 3 and 4కి సంబంధించి నవంబర్ 2024 నవంబర్ 30th లోపల అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ MSc మ్యాథమెటిక్స్ ఇయర్ వచ్చేసింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు 2024 11-30 అంతా మొత్తం అంతా కూడా ఇవి ఈ మంత్ 30th లోపల మీరు రికార్డ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎనేబుల్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అసైన్మెంట్స్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ఆన్లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో నేను ఒకసారి ఈ కోర్సెస్ నేమ్ అయితే చెప్తాను. MBA, MSc మ్యాథమెటిక్స్, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MA పొలిటికల్ సైన్స్, MA ఎకనామిక్స్, MA హిస్టరీ, MLISC, MA సోషియాలజీ, MA ఇంగ్లీష్, MCom, PG డిప్లొమా ఇన్ రైటింగ్స్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు. నెక్స్ట్ PG డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ SEM 1 and 2. నెక్స్ట్ వచ్చేసిందే PG డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టూడెంట్స్ స్టడీస్ అని చెప్పేసి ఇయర్ 1 అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే PG డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ ఉంది, MSc బాటనీ, MSc కెమిస్ట్రీ, MSc ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, MSc ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, MSc జువాలజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, MA హిందీ, అలాగే మనకి MA తెలుగు, BEd, MSc సైకాలజీ, MA ఉర్దూ. సో ఇయర్ అంతా ఇక్కడ చూసుకొని మీరు BEd స్పెషల్కి సంబంధించి ఇదైతే క్లోజ్ అయిపోవడం జరిగింది. ఎప్పుడు క్లోజ్ అయిందంటే 2024 10th మంత్లోనే దీన్ని క్లోజ్ చేయడం, 7th మంత్లోనే దీన్ని జూలైలోనే క్లోజ్ చేయడం జరిగింది అనమాట. రెస్ట్ ఆఫ్ అంతా కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ BEd స్పెషల్ అయిపోతే CPNGOM. నెక్స్ట్ వచ్చింది PG DHT, PG డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇక్కడ వచ్చింది PG డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ SEM 1 SEM 2కి సంబంధించి.
అలాగే పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వీళ్ళు చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా సెమ్ 1 సెమ్ 2కి సంబంధించింది. డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ వచ్చేసింది ఇయర్ 1 వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇయర్ 1. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సంబంధించి సెమ్ 2 అండ్ సెమ్ 4. సో వీళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఎప్పుడు లోపల సబ్మిట్ చేయాలండి. ఈ మంత్ 30th లోపల మీరు తప్పకుండా మీ రికార్డ్స్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.